రేపు మంగళవారం తులసి కోట మొదట్లో ఇది పెడితే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. రేపు మంగళవారం తులసి కోటలో ఇది పెట్టడం వలన మీ సిరి సంపదలు పెరుగుతాయి. మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం లభిస్తుంది. మీ ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడున్న రోజుల్లో కొందరు ఇళ్లల్లో భార్య భర్త మాట వినడం లేదని, భర్త భార్య మాట వినడం లేదని ఎప్పుడూ కూడా తరచూ గొడవలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు కావచ్చు. డబ్బులు లేక ఇంట్లోకి కావలసినటువంటి వస్తువులను సరిగ్గా తీసుకురాలేకపోవడం వలన భార్యాభర్తల మధ్య సరైనటువంటి సమయం లేక ప్రేమలు తగ్గి గొడవలు రావటం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నరదిష్టి వలన, పిల్లలు ఇంట్లో సరిగ్గా మాట వినకపోవటం వలన, పిల్లలకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం వలన ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏ ఉన్నా సరే రేపు మంగళవారం తులసి కోటలో ఇది పెట్టడం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో డబ్బు కూడా బాగా నిలుస్తుంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఒకరి దగ్గర డబ్బు కోసం చేయి చాచినటువంటి మీరు ఇప్పుడు ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మనందరి ఇళ్లల్లో తులసి మొక్క అనేది ఉంటూనే ఉంటుంది. శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువుంటారని విశ్వాసం. నిత్యం తులసి పూజ చేయడం వలన జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోటలో దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణులను, వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు తప్పకుండా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడే మీరు చేసినటువంటి పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఇక రేపు మంగళవారం ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి. ముందుగా తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయాలి. ఇప్పుడు ఒక మంచి క్లాత్ను తీసుకోండి. నలుపు, బ్లూ కలర్లో అంటే బ్లాక్ కానీ బ్లూ కలర్లలో ఉన్నటువంటి క్లాతులు కాకుండా రెడ్, ఎల్లో, గ్రీన్ అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో ఉన్నటువంటి క్లాత్ను తీసుకోండి. ఆ తరువాత అందులో 12 నల్ల జీడి గింజలను వేయండి. ఇక్కడ చూపించాను కదా, జీడి గింజలు అంటే ఇలా ఉంటాయి. మనకి ఈ జీడి గింజలు వచ్చేసి మార్కెట్లో కానీ లేదా పచారీ షాపుల్లో కానీ, పూజా సామాగ్రి షాపుల్లో కానీ, అక్కడ గుడి దగ్గర కానీ అలాంటి చాట మనకి అమ్ముతారు. అవి తెచ్చుకోవచ్చు అన్నమాట. మనకు చక్కగా దొరుకుతాయి. ఇవి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ జీడి గింజలు ఈ పరిహారంలో చాలా అవసరమైనవి. నల్ల జీడి గింజలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, ఇతరులు మీ మాట వినేలా చేయడానికి ఇవి చాలా రకాలుగా సహాయపడతాయి. పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంది. డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి ఈ నల్ల జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి. మీపై ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా ఆ చెడు ప్రయోగ ప్రభావం మీ మీద పడకుండా ఈ నల్లజీడి గింజలు సహాయపడతాయి. ఈ నల్లజీడి గింజలు ఒక 12 తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేసుకొని, మీకు అందుబాటులో ఉన్నటువంటిది బ్లాక్, బ్లూ క్లాతులు కాకుండా ఇక రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ ఈ 3 కలర్లలో అందుబాటులో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ 12 నల్లజీడి గింజలను వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి ₹1 బిళ్ళ పెట్టి అందులో కొన్ని పసుపు పచ్చని అక్షింతలు కూడా వేసి ఒక మూటలా కట్టి తులసి కోటలో పెట్టి దీపం వెలిగించి ధూపం చూపించండి. అలాగే తులసి కోట దగ్గర తమలపాకు పెట్టి అందులో 2 అరటిపళ్ళు పెట్టి నైవేద్యం పెట్టండి. ఇప్పుడు తులసమ్మకు నమస్కరించుకోండి. ఇప్పుడు తులసి కోటలో పెట్టినటువంటి మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకున్నటువంటి సమస్య గురించి మనసులో చెప్పుకోండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యల గురించి, మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసి కోటలోని కొంచెం మట్టిని తీసి ఈ మూటను అందులో పాతి పెట్టేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఈ మూటను తులసి కోటలో పెట్టినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు.
చీకటితో అంటే ఉదయం పొద్దున్నే తెల్లవారుజామున చేసుకుంటే మరీ మంచిది. ఇలా చేయడం వలన అందరూ మీ మాట వింటారు, మీకు విలువిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, పిల్లలు మీ మాట వింటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం తులసి కోటలో ఈ మూటను పెట్టి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపండి. విన్నారు కదా, రేపు మీ ఇంటిలో ఉన్నటువంటి తులసమ్మ దగ్గర ఏ మూటను ఉంచాలో ఇలా చేసి ఈ మంగళవారం రోజున మీకున్నటువంటి తెలిసి తెలియని పాపాలు ఏమైనా చేసిన దోషాలు కర్మలు అన్నింటినీ తొలగించుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారి ప్రేమకు పాత్రులవ్వండి. మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. విన్నారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నమస్కారం.